శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే రామానుజాయ నమః. లీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధం సంశ్రుతి సతతమధ్యాపయంతి శోచిష్టాయాం సదినిగలితం యా బలాత్కృత్య భుంగే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ. ఇవాళ పాశం 14వ పాశం. உங்கள் புதைக்கரை தோட்டத்து ஆவியில் செங்கரி நீர்வாய் நெங்கிழந்த அம்பலமான் கும்பினகான் செங்கல் புடிக்கரை வெண்ணவள் தவத்தவர் திங்கள் கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் ஏற்பவான் வாய் பேசும் நான்காய் எறிந்தரா நானாதா நாவுடையாய் செங்கொடு சக்கரம் வென்று தடைக்கையன் பங்கைய கண்ணானை పాడేలోరెంబావాయ్. ఈ పాశ్రంలో గోపిక అందరినీ నేనే లేపుతానని చెప్పి తను గాఢంగా నిద్రపోవచ్చున్నది. అప్పుడు ఈ గోపికలు వచ్చి, తలికి తెల్లవారింది, నీ ఇంటి పెరటి తోటలో ఎర్ర కలువలు వికసించినవి, నల్ల కలువలు ముడుచుకున్నవి, కాశాంబరాలు ధరించి తెల్లని పలువరస అంటే వాక్కు సృష్టంగా ఉన్నట్టు అర్థం అన్నమాట. తెల్లని పలువరచగలిగిన సన్యాసులు తన కుడి వాకిలి తలుపులు తెరవటానికి కుంచెకోలలు పట్టుకొని బయలుదేరారు. మిమ్మలను మేము ముందుగా వచ్చి లేపుతానని చెప్పి నువ్వు పడుకోవడం చాలా పద్ధతి కాదమ్మా, నువ్వు లేచిరా, నువ్వు ఎంత ఇది సిగ్గులేని దానివి అంటే, సిగ్గులేని దానివి అంటే వాడు స్నేహితుడు కాబట్టి ఆ మాటగా స్వతంత్రంగా ఆ మాట అంటారనమాట. ఎంత సిగ్గులేని దానివమ్మా, మమ్ము లేపుతానని వచ్చి నువ్వు పడుకున్నావా అంటే ఈవిడ ఎందుకమ్మా నన్ను అంత నిష్ఠూరంగా పలుకుతారు, నేను ఇప్పుడు ఏం చెయ్యాలమ్మా అని అడిగితే, అమ్మా శంఖచక్రాలు ధరించిన శ్రీకృష్ణుని కళ్యాణ గుణాలను మనం కీర్తించుదాము, తొందరగా మా గోష్ఠిలోకి చేరమ్మా అని చెప్తారు. ఆండా దివ్య తిరుడుగలే శరణం.